నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సామాజిక సమస్యల పరిష్కారంలో డిజైన్ రంగం పాత్ర కీలకమన్న రాష్ట్రపతి ముర్ము. గృహ నిర్మాణ, ఆరోగ్య రంగాల్లో ఎన్ఐడి సేవలు ఎనలేనివని ప్రశంస. P4 విధానంతో అట్టడుగు వర్గాలకు మేలన్న సీఎం. ఫ్యామిలీ ఎంపవర్మెంట్ సమావేశంలో చంద్రబాబు వెల్లడి. రెండు 2025-26 ఏపీ వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం. అసెంబ్లీలో వివరాలను వెల్లడిస్తున్న మంత్రి పయ్యావుల. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. మొత్తం బడ్జెట్లో 5.98% కేటాయించామని వెల్లడి. సమకాలీన సవాళ్లను వినూత్నంగా పరిష్కరించడంలో డిజైన్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి 44వ స్నాతకోత్సవాన్ని రాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి కీలక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సంప్రదాయానికి ఆధునికతకు మధ్య డిజైన్ వారధిగా పనిచేస్తుందన్నారు. భారతదేశ గొప్ప డిజైన్ వ్యవస్థలను, ముఖ్యంగా ప్రాచీన డిజైన్లను అధ్యయనం చేసి డాక్యుమెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం వంటి రంగాలకు సంబంధించిన సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందించినందుకు గాను భారత డిజైన్ పరిశ్రమను ఎన్ఐడి సంస్థను ప్రశంసించారు. It is a very simple concept. An example of design thinking is the invention of the wheel, and it changed the world forever. Design can also produce something that is visually pleasing. For example, the invitation for the Republic Day at home ceremony last month was designed by the NID. It featured visual elements associated with South India and was very much appreciated by everyone. The concept of design has many aspects, and the NID has excelled in all of them, with emphasis on design as a service for the betterment of society. The concept of design has many aspects, and the NID has excelled in all of them, with emphasis on design as a service for the betterment of society. There are many problems all around us, and many of them request not great requests but design tweaks. Creative thinkers can lead to solutions that can improve the ease of living, especially for the underprivileged communities. To put it differently, design is often a less noticed but crucial factor in social and economic development of our country. Traditionally, in our country, design has been interwoven in the fabric of everyday life in all communities. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత లభిస్తుంది. దీనికి సంబంధించి P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖపరమైన సమావేశాన్ని నిర్వహించారు. సంపదలో పైవరుసలో ఉన్నవారు సమాజంలో అట్టడుగు వర్గాలకు అండగా నిలవడమే P4 విధానం ముఖ్య ఉద్దేశం కావాలని సీఎం అధికారులకు చెప్పారు. దీనికి నిర్మాణాత్మక స్థిరమైన విధానం ఉండాలని స్పష్టం చేశారు. కాగా P4 విధానం పబ్లిక్ ఫిలాంథ్రపిక్ పీపుల్ పార్టిసిపేషన్ ఈ ఉగాది నాటికి కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. తొలుత రాష్ట్రంలోని 4 గ్రామాల్లో P4 విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అధికారులు రూపొందించారు. ఈ పైలట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలకు లబ్ధి పొందనున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పలువురు అధికారులతో కలిసి విజయవాడలోని తన నివాసంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శి రొనాల్డ్ రోస్, అదనపు కార్యదర్శులు జె నివాస్, గౌతమ్, ఉప కార్యదర్శి నూరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతులను తీసుకుని అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రతులను ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు. అక్కడ సీఎం ఛాంబర్లో ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యం, వైద్య, విద్యకు పెద్దపీట వేసి ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. మొత్తం బడ్జెట్లో వైద్య ఆరోగ్యానికి 5.98% కేటాయింపు జరిగిందని, గతేడాదితో పోలిస్తే 805 కోట్లు అంటే 4% అదనంగా కేటాయింపు జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 4,340 కోట్లు అనగా 29% అదనం అని మంత్రి వివరించారు. ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష. సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత, సౌకర్యాల కొరత, సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష. వైద్య రంగంలో దాదాపు 6,400 కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష. దీనిలో 1,624 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం. నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం. దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా, మెరుగైన వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష. 25-26 ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,264 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని గోస్తాని సాగర్ సంగమం ప్రాంతంలో శివరాత్రి మరునాడు భక్తులు తండోపతండాలుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా పూర్తయ్యాక త్రివేణి సంగమ నదీ ప్రవాహాలు సముద్రాల్లో కలుస్తాయని, ఇది కూడా నదీ సముద్రం కలిసే ప్రాంతం కావడంతో పుణ్యస్థలంగా భావించి భక్తులు పోటెత్తారు. కాగా భీమిలి సాగర్ సంగమం ప్రాంతంలో అర్ధోదయం మహోదయం పేరుతో జరిగే పుష్కరాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది జనం వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అదేవిధంగా జనం పెద్ద సంఖ్యలో ఇక్కడ సముద్ర స్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు, మున్సిపల్ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు కూడా వచ్చి ఇక్కడ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి పుణ్యదినం సందర్భంగా భీమిలి సాగర్ నదీ సంగమ స్థలంలో ఇవాళ జనాలు పోటెత్తారు. ఏ సంవత్సరం రానంత జనం ఇవాళ ఇక్కడ సముద్ర స్నానాలు చేయడానికి రావడం ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకు అంటే కుంభమేళా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే కుంభమేళా స్థానానికి వెళ్ళలేని వాళ్ళు ఆ నదులన్నీ కలిసి ఈ సముద్రంలో కలుస్తాయి కాబట్టి ఇవాళ ఈ సముద్రంలో స్నానం చేస్తే కుంభమేళాలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని చాలామంది ఆ ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, స్కూళ్ళన్నీ సెలవులు ఇవ్వడంతో కుటుంబాలతో, పిల్లలతో వచ్చి స్నానాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. వాళ్ళ స్కూళ్ళు ఉన్నట్టుగా అయితే ఇవాళ ఆ స్కూల్ పిల్లలు పంపించడం, తల్లిదండ్రులు బిజీగా ఉండేవాళ్ళు. కానీ స్కూల్ సెలవులను ఈ జనం పెరగడానికి ఒక కారణమైంది. కుంభమేళ ఒక కారణం. అందుకనే ఇవాళ మధ్యాహ్నం నుంచి జనం ఇంకా జనం వస్తూనే ఉన్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. దీనికి భీమిలిలో ఎప్పుడు ఈ జనం ఇలాగ అర్ధోదయం మహోదయానికి రావడం చూసాం. అదేవిధంగా ఇవాళ మహాశివరాత్రి స్థానాలకు రావడం అన్నది విశేషమైన విషయం. అర్ధోదయ మహోదయ ముహూర్తం రాష్ట్రంలో ఒక భీమిలిలోనే పడుతుంది కాబట్టి జనం వచ్చేవారు 1,00,000 మంది, 2,00,000 మంది, 5,00,000 మంది కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంతమించి ఇవాళ కూడా 1,00,000 మంది జనం ఇవాళ రావడం అంటే ఈ మహాశివరాత్రి స్థానాలకి దీని ఎఫెక్ట్ అంతా స్కూళ్ళు, ఈ కుంభమేళా తాలూకు ఎఫెక్ట్ ఎలాగైనా స్నానం చేసి వెళ్ళాలనే భావన భక్తుల్లో కనిపిస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుద్ రెడ్డి, సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, దయానంద్, మాజీ మంత్రి జనారెడ్డిలు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. అలాగే సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్ హన్సికా మోత్వాని కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల ఆలయంలో తీర్థప్రసాదాలు అందజేశారు. అజనతే
స్లోగా మేడం. మేడం 1 మినిట్ మేడం. ఉండేవరా అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులు ఆందోళన చేపట్టారు. షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ రెగ్యులర్ గా జరగకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతూ ఫ్యాక్టరీ ఎండీ తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం మాడుగుల ప్రాంతంలోని రైతులంతా ఈ షుగర్ ఫ్యాక్టరీ మీదే ఆధారపడి ఉన్నారు. తాము పట్టుకెళ్లిన చెరుకును ఆడటానికి 2-3 రోజులు టైం పడుతోందని, దీంతో పంటకు వచ్చిన డబ్బులు పెట్టుబడులకే సరిపోవట్లేదని రైతులు వాపోతున్నారు. విషయం తెలిసినా స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, ఎంపీ సీఎం రమేష్ లు చూసి చూడనట్టు ఉంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ ఈ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకువస్తానని ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని, 9 నెలలైనా రైతుల వెతలు పట్టించుకోవడం లేదని రైతులు తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ఎవరికి దయచేసి అర్థం చేసుకుని 3 గంటల దయచేసి మేము స్టార్ట్ చేస్తాం, సహకరించండి. మేము కటింగ్ కార్డులన్నీ ఆపేస్తాం. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కటింగ్ కార్డులు ఇచ్చుకుంటాం. రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయం శ్రీ వాయులింగేశ్వరుడికి కాణిపాకం దేవస్థానం వారి తరఫున కాణిపాక ఆలయ ఈవో పెంచల కిషోర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ పండితులు దక్షిణ గోపురం దగ్గర పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతోంది. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం కాణిపాక స్వామి దేవస్థానం ఈవోకు స్వామి అమ్మవార్ల దర్శనం, స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కేంద్ర మంత్రిని సాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో విజయవాడకు ప్రయాణమయ్యారు. కుప్పం పట్టణంలో అంకాళ పరమేశ్వరి జాతర మహోత్సవమైన శ్మశాన కొల్ల వైభవంగా జరిగింది. కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలిసిన అంకాళ పరమేశ్వరి అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో మత్స్యకారులు నిర్వహించే జాతరలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కుప్పం పట్టణంలోని శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని తయారు చేసి కొత్తపేట నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకొచ్చారు. కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించి అమ్మవారి ఉత్సవమూర్తికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు జనసేన కౌంటర్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం మానేశారేంటని అడగటంలో అర్థం లేదని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. 40% ఓట్లు వచ్చాయని చెప్పుకునే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలి కదా అంటూ చురకలంటించారు. అసెంబ్లీలో కనీస సమయం కూడా ఉపయోగించుకోకుండా ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు పట్టుబడుతున్నారని నిలదీశారు. ఒక పార్టీ స్పాన్సర్ చేసినప్పుడు నేను ఒక జనసేన పార్టీ నుంచి స్పాన్సర్షిప్ మీద నేను ఎమ్మెల్యేని అయ్యాను, అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేని. కానీ నా ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రజలు నాకు ఓట్లేసిన ప్రజలకి నేను ప్రతినిధిగా ఉండాలి, వాళ్ళకి గొంతై ఉండాలి, వాళ్ళ వాణిని నేను సభలో వినిపించాలి, సభలో మాట్లాడాలి, మాట్లాడేటట్టు చేసుకోవాలి. దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారంగా హౌస్ ప్రొసీజర్స్ దాని ప్రకారంగా నేను వెళ్ళటం జరుగుతూ ఉంది. దాని ప్రకారంగా టైం వస్తుంది. నాకు అనేక ప్రొసీజర్స్ ఉన్నాయి, అందులో 0 hours ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం మాట్లాడచ్చు. అన్నిటికీ కూడా ఒక పద్ధతి ఉంటుంది. నాకు కూడా టైం బాగానే వచ్చింది. నేను నా కాన్స్టిట్యున్సీ వాణిని అక్కడ వినిపించా, సమస్యలను అక్కడ చర్చించా. నాకు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను గౌరవించుకుంటూ ముందుకెళ్ళా. కానీ అదేంటి కర్మో కానీ 11 మంది గెలిస్తే ఒక ఆయన పిలిస్తే వెనకాతలు వీళ్ళందరూ వెళ్ళిపోవటమే. వెళ్ళండ్రా ముందుకి పోడియం దగ్గరికంటే అందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. 5-6 minutesలోనే మొత్తం ఎపిసోడ్ అంతా 11 minutes లోపలే కవర్ అయిపోయిందంతా. మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువసేపు మాట్లాడడానికి స్టేటస్ కావాలని అడుగుతున్నారు. మరి వీళ్ళకి నిజంగా హౌస్ రూల్స్ తెలుసో లేవో తెలీదు. ఒకసారి అపోజిషన్ పార్టీకి లీడర్ కింద 14-19 మంది చేశారు. ఆ రోజు ఏనాడు కూడా సభలోకి రాలా, బాయ్కాట్ చేసుకుంటూ తిరిగారు, రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ తిరిగారు. అలాగే 19-24 మధ్యలో అధికారం ఇచ్చిన తర్వాత పూర్తిగా సర్వనాశనం చేశారు. రాజ్యాంగాన్ని కానీ, వ్యవస్థలను కానీ, చట్టాలను కానీ అన్నింటినీ సర్వనాశనం చేసి అపహాస్యం చేశారు. ఈరోజు ఏంటని ఆయన అంటే ఎక్కువసేపు మాట్లాడి మీకు కాదని ఎవరన్నారు? ఎక్కువసేపు మాట్లాడి ఎవరని ఎవరు చెప్పారు? మీరు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా మీరు వస్తే డెఫినెట్గా ఇస్తారే మీకు. మేము చెప్తాం కదా ఇవ్వండి అని. ఎందుకంటే చాలా హౌస్లో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మీరు సమాధానాలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, మీరు మాట్లాడాల్సింది చాలా ఉంది. మీరు మాట్లాడడానికే కదా హౌస్లో మాట్లాడడానికి, హౌస్లో చర్చించడానికే కదా మీరు అసెంబ్లీలో మీరు పోటీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేశారు. మీరు పోటీ చేసి గెలిచి మీరు అసెంబ్లీకి రాకుండా ఎక్కడో కూర్చొని మాట్లాడితే మీ వెనకాతల మీరు చెప్పిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎమ్మెల్సీలు అనేది వేస్ట్, ఎమ్మెల్సీ కౌన్సిల్ని మేము రద్దు చేస్తున్నాం, ఇది మా పార్టీ స్టాండ్ అని చెప్పి కౌన్సిల్ని ఇప్పుడు ఎమ్మెల్సీలు అందరూ ఇచ్చుకుంటూ పోతే ఆ ఎమ్మెల్సీలో ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడు బయటకు వచ్చి? బయట ఏమో రోజు టిక్ టాక్లు చేసుకుంటుంటాడు. ఏది టిక్ టాక్లు అయిపోయినాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీల్స్. అంటే పర్సనల్ విషయాలు మేము మాట్లాడం. కానీ ఎంతోముందు ఏం మాట్లాడేవాడు? దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టేవాడు. అంతా అయిపోయింది కర్మ. మరి ఆయన వచ్చింది, నేను తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఏదో మాట్లాడాను, అది మా ఇంటికే వస్తుందని తెలియలేదు, అది అంత దిగిన తర్వాత ప్రేమలో దిగిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఏదేదో మాట్లాడాడు. నేను అంటున్నా నీది ఎంత పర్సనల్ అయినా అది కూడా చట్టపరం కాదు, చట్టరీత్యా కాదు. నువ్వు కూడా మాట్లాడేయడమే. ఈ 8-9 నెలలు ఏ రోజు కూడా నువ్వు నీ కాన్స్టిట్యున్సీ గురించి కానీ రేటు గురించి మాట్లాడాలా? ఎంతసేపు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావు? అరే నేను అంటుంది ప్రజల కోసం మాట్లాడండి అయ్యా అంటే మీరు ప్రజల కోసం మాట్లాడడం మానేసి స్టూడియోల చుట్టూ తిరుగుతా నువ్వు ఈరోజు వచ్చి నీ పార్టీలో ఏదైతే జరుగుతుందో ఏదది ఒక్కొక్క వ్యక్తికి డబ్బులు ఇచ్చి గత 19-24 మధ్యలో డబ్బులు ఇచ్చి అపాయింట్ చేసుకొని వాళ్ళతో తిట్టించారు చూసారా? అలాగనుకుంటున్నావేమో. అది కేవలం వైఎస్ఆర్సీపీ
పార్టీ కాని ఒక పార్టీలో మాత్రమే జరుగుతుంది. మరి అందరికీ అంటే పచ్చ కవర్లు వచ్చినోడికి ప్రతి ఒక్కరికి పచ్చగా కనపడుతున్నట్టు అందరూ డబ్బులు ఇచ్చేస్తారు, డబ్బులు అరే నాయన నేను అడుగుతున్నాను దువ్వాడా నేను అదే పదే సార్లు చెప్తున్నాను, బొట్టు పెట్టుకొని బుద్ధిమంతుల్లాగా మాట్లాడకరా నాయన, నీ గురించి మొత్తం అంతా తెలుసు, నీకు ఓరల్ డయేరియా వచ్చింది, మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఓరల్ డయేరియా ఉంది, ఆ ఓరల్ డయేరియానే తగ్గించాలి ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే మీకే నష్టం. ఆ పనిలోనే చట్టం ఓరల్ డయేరియాని ఎలాగైతే చట్టం అనేది ఒకటి ఉంది, ఆ డయేరియాకి మందు చట్టమే. ఆల్రెడీ మీ ఓరల్ డయేరియాలకి ఒకరు ఆ డయేరియా తగ్గించుకునే పరిస్థితులు ఉన్నారు. రేపు చట్టం దాని పని తాను చేసుకుంటుంది, నీకు ఇంకా తగ్గలేదు ఆ ఓరల్ డయేరియా. ఆ ఓరల్ డయేరియా తగ్గిన రోజున నువ్వు మళ్ళా వచ్చి కాలు పట్టుకోకు. అసలు నీకు భిక్ష పెట్టింది ప్రజారాజ్యం అనేది లేకపోతే అసలు నువ్వు ఎవడికి తెలీదు. అలాంటిది నువ్వు వచ్చి మెగా ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతానంటేవేంటి నాయనా? రాజకీయం అంటే డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం, డ్యాన్సులు చేసుకోవడం, లేకపోతే రీల్స్ చేసుకోవడం, ప్రశ్నల్లోకి వెళ్ళడం కాదురా నాయనా. రాజకీయం అంటే ప్రజల కోసం పోరాటం చేయడం, ప్రజల కోసం పనిచేయడం, ప్రజల కోసం చచ్చిపోవడం. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు న్యాయస్థానం రిమాండ్ 14 రోజులు విధించింది. గత అర్ధరాత్రి 2:30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. న్యాయమూర్తి 5 గంటల పాటు ఇరుపక్షాల వాదనలు విన్నారు. అనంతరం ఉదయం 5:30 గంటలకు తీర్పు వెలువరించారు. మార్చి 13 వరకు పోసానికి రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీనితో ఆయన రాజంపేట సబ్ జైలుకు తరలించారు. కాగా రైల్వే కోడూరు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని పోసాని తరపు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులను తాము కోర్టు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఈ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంది, కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది. సరే చూడండి, 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది. అర్నేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా, మా వాదనలు ఆ మార్గంలో ఉండినా కూడా సుప్రీంకోర్టు వారి జడ్జిమెంటు తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు. మరియు మా వాదనలు కూడా ఆ 2 విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్లో ఉంది. మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం, అన్నీ చూస్తాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు పైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా పొరవ సెక్షన్లో 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలన్న మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్లా ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఇది చేయకపోయినా వారు మాకున్న న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తాం. గురువారం 5 గంటల లోపల కోర్టుకు హాజరవుతారని చెప్పారు. కానీ పోసాని గారు అయితే ఓవులవారిపల్లిలో అక్కడే ఎస్పీ సార్ దగ్గర గారు అక్కడే మాట్లాడడం వల్ల ఆలస్యమైంది. అయితే ఏది ఏమైనప్పటికీ రమారమి వాళ్ళు వచ్చినప్పటికీ 9 గంటలు అయిన సమయము. అయితే అప్పటి నుంచి ఈ యొక్క డిస్కషన్ అనేది కోర్టులో జరుగుతూ వచ్చింది. ప్రధానంగా 2 గంటల 45 నిమిషాల వరకు ఈ యొక్క వాదోపవాదాలు జరిగాయి. అందులో మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఒక 40-45 నిమిషాలు వాదోపవాదం చేస్తుంటే, మరి ఇక్కడ ఈయన తరపున చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు సారు 2 గంటల పైన వారు అక్కడ దాన్ని తర్కం చేయడం అనేది జరిగింది. అయితే 6 సెక్షన్ల క్రింద పోసాని గారిని అరెస్ట్ చేయడం మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు. అందులో 2
సెక్షన్లు మినహాయిస్తే అంటే 196, 3532 అనే దాంట్లో ఆ 2 సెక్షన్లు మినహాయిస్తే తక్షణ సెక్షన్ల కిందకి ఆలోచించి జడ్జి గారు చిట్ట చివరకు ఇప్పుడు అనగా 28వ తారీఖు ఉదయం అర్లీ మార్నింగు 8:45కు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 8:45లో జడ్జిమెంట్ ఏ విధంగా ఇవ్వాలంటే మార్చి 12th వరకు ఆయన్ని రిమాండ్లో పెట్టుకోవాలా అని చెప్పి మేజిస్ట్రేట్ గారు చెప్పారు. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందన్నప్పుడు అక్కడ జరిగినటువంటి వాదోపవాదాల్లో సెల్ఫ్గా పోసాని గారు తనకు తాను చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల చేత నన్ను, నా కుటుంబాన్ని వారి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ మాటలు నేను చెప్పలేను. అటువంటి మాటలు మాట్లాడడం వల్ల నేను భావోద్రేకానికి లోనైన వాడిని, నేను కూడా తిరిగి అతన్ని మాట్లాడాను అంటున్నాడు. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, స్వేచ్ఛగా మీరు విన్నారా? కాదు, అభిమానుల చేత చెప్పించారంటున్నారు. అది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు, కానీ తన ఊహను బట్టి తను ఊహించుకొని తన ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అదేవిధంగా అనేక రకమైనటువంటి పెన్ డ్రైవర్లో ఉన్నాయి. లోకేష్ బాబును మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, పలు విధాలుగా ఆయనకి ఇష్టానుసారంగా ఒక అన్కాన్స్టిట్యూషన్ లెవెల్లో తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. ఇదే విధంగా మాట్లాడుతూ పోతే సినీ పరిశ్రమలో కావచ్చు, మరి అలాగే రాజకీయంలో కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, ఎవరికి కూడా భయం అనేది లేకుండా పోతుంది. ఒకరు ఈ విధంగా మాట్లాడితే వారిని సంబంధించినటువంటి వారు, అభిమానించేటటువంటి వారు మనోభావాలు దెబ్బతిని ప్రజల్లో అల్లకల్లోలం అయిపోతుంది. ఇలాగనే దీన్ని కొనసాగించకుండా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలా, ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే దీనికి చర్య తీసుకోవాలా. ఈ చర్య తీసుకోవడం వల్ల వారికి భయం అనేది కలుగుతుంది, ప్రజల్లో భయభీతితో ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి మా మేజిస్ట్రేట్ గారు వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలుపు తథ్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని 9 పోలింగ్ బూతుల పరిధిలో మొత్తం 6,250 మంది ఓటర్లు ఉండగా 4,615 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 74% పోలింగ్ నమోదైందని అన్నారు. నమస్కారం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా గ్రాడ్యుయేట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మా జగ్గంపేట నియోజకవర్గంలో 9 బూతులు ఉన్నాయి. 9 బూతుల్లోనే కూడా 6,250 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4,615 మంది ఓటేసినటువంటి ఓటర్ మహాశయులకు నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే కాకినాడ జిల్లాలో ప్రప్రథమంగా 174.1% ఓట్లు జగ్గంపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులు వేశారు. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక రాజశేఖర్ గారు కౌంటింగ్ వరకు కూడా వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ సరళి చూస్తే ఫస్ట్ కౌంట్లోనే మంచి మెజారిటీతో
గెలిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గెలిచి తీరుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.